ప్రయాణికుల అవసరాలను ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. పండుగల సమయంలో ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. రైల్వే ఇటు ఆర్టీసీ సంస్థలు పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు ప్రత్యేక బస్సులను ఆలస్యంగా ప్రకటించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పండుగల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నిట్ట నిలువునా దోచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ అంటే సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకుంటారు. అందులోనూ సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా తమ తమ సొంతూళ్లకు చేరుకుంటారు. అందుకోసం 2-3 నెలల నుంచే ప్రయాణాలు బుక్ చేసుకుంటారు. కానీ రైల్వే, ఆర్టీసీ మాత్రం పండుగకు 20 రోజుల ముందు ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రకటిస్తుంది. ఇదే అదునుగా సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నారు. జనవరి 9-10 హైదరాబాద్ విశాఖపట్నం రూట్లో ఆర్టీసీ బస్సులో టికెట్ ధర 1880 రూపాయలు ఉంటే ప్రైవేటు ట్రావెల్స్ లో 5000 వరకు ఉంటుంది. ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అయితే 6000 పైమాటే. పండుగ పేరుతో విమాన ఛార్జీల కంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని అనేక ప్రాంతాలకు ప్రజలు వెళ్తుంటారు. ప్రస్తుతం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ఆ పరిస్థితులను ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సంక్రాంతి వేళ జనవరి 9, 10, 11, 12 తేదీల్లో ఏపీకి వెళ్లే రైళ్లు, బస్సులకు భారీగా డిమాండ్ నెలకొనడంతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను పెంచేస్తున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ప్రైవేటు బస్సుల యజమానులు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ హైదరాబాద్ నుంచి 90% పోయే వాళ్ళు, ఎందుకంటే ఆంధ్రాకి పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ముందు నెల నుంచి 2 నెలల నుంచే బుకింగ్ కావడానికి వాళ్ళు ముందు ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్సుల వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటికి 4 గంటలు కానీ 5 గంటలు కానీ రేట్లు డబుల్ వసూలు చేస్తారు. అంతకుముందు మామూలుగా విజయవాడ కానీ ఎక్కడ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడ వాళ్ళు అడుగుతుంటే ఏమవుతుందంటే 1000 నుంచి 1200 నుంచి 1500 వచ్చేది ఉండే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క ఎక్కువ పబ్లిక్ ఈ సంక్రాంతి అనగానే వాళ్ళకు ఎక్కువ వాళ్ళు కంపల్సరీ పోతారని చెప్పి వాళ్ళు 300-400 దోపకం అనేది ఎక్కువ అది జరుగుతుంది. సాధారణ రోజుల 800 నుంచి 1000 రూపాయలు పలుకుతుందండి. ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 3000, 4000, 5000 వాళ్ళకి నోటికి వచ్చిందే వేదన. మళ్ళీ ముంగటి సీట్లకు వేరు, వెనక సీట్లకు వేరు, మళ్ళీ బెర్త్కు వేరు, అక్కడ వేరు. ఇక్కడ టైంకి దిగింది బట్టి అక్కడ 9కి లోపల దిగితే వేరు, 9 తర్వాత దిగితే వేరు. ఇట్లా రేటు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు. ఎందుకంటే ఒక పద్ధతి, ఒక పరిష్కారం లేని ఆలోచన లేకుండా ఎవరికి తెలియదు. ఒక టికెట్ తీసుకున్న టైంకే ఇంత అని చెప్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు కదా, వీళ్ళది సంక్రాంతి పండుగ రాగానే ప్రజలకు సంక్రాంతి పండుగ లేదు, వాళ్ళకి సంక్రాంతి పండుగలాగా అయిపోయింది. ఇప్పుడు ఒక సదరు ఫ్యామిలీలో 2 పిల్లలు, 2 భార్యాభర్తలు పోవాలంటే 30,000 ఖర్చు. వాళ్ళు ఏంటంటే ఇక సంవత్సరానికి ఒకసారి పండుగ అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు. దాన్ని ప్రైవేట్ యాజమాన్యం సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది తప్పు. పల్లెటూరులో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ మధ్యతరగతి వాళ్ళే, 20-30,000 జీతాలు ఉన్న వాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రేట్లు పెడితే బాగుంటుంది. గతంలో మా నార్మల్లో 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటూ ఇప్పుడు 2000, 3000, 4000 వరకు దోచుకోవడం, ఈ దారి దోపిడీ ఆపాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బంది తలెత్తకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీల మోత అరికట్టడం సహా వీలైనంత ముందుగానే రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక సర్వీసులు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.